ఈ రోజు ఏం లేదండి. ఈ రోజు మాకు బ్లాక్ డే డాడీ. బ్లాక్ డే అంటే ఏంటి? అంటే నల్ల రోజు. నల్ల రోజు అంటే దానికి ఎవరు నుంచి బా సైనికులు చనిపోయారు డాడీ. కేసు వాదిస్తానన్నా అయిపోయింది, ఇక ఇదంతా నీకు ఏ సంబంధం లేదు. మీరు వ్యాలంటైన్స్ డే అంటారు, మేము సైనికులు చనిపోయారు ఈ రోజు. బ్లాక్ డే అంటే చీకట్లో చేయడు బ్లాక్ డే అంటారు, చీకట్లో చేయడు బ్లాక్ డే అంటారు. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వు అది కాదు, ఎవరించాలి బా క్లారిటీ కదా, మాకు అంటే తెలియదు కదా బా ఎవరించి. మంచిగా రెడీ ఈరోజు ఇద్దరునా నేను అల్లండి వెళ్తా. ఒక్కనే ఒక్కడవేనా? అలా వెళ్ళిపోయి ఇగో నువ్వు ఒక్కడిగా మేము ఇద్దరం పోయి చచ్చిపోతాం. అన్నవరం ఎందుకు పోయి కూడా తెలుసా? చదువుకోవడానుకుంటున్నా. అన్నవరం గుడి మీద తీసుకుని ప్రసాదం తిని పెడతాను. ఆ అమ్మాయిని ఒక్కసారి చూడాలి. ప్రసాదం కదా అమ్ముతారు. చేసి కూడా తెలుసా? 50 రూపాయలు ఎక్కడ చేసి కూడా తెలుసా? అది అలాగే ప్రసాదం కింద అమ్ముతారు కదా, పైన ఎలా తిన్నారు అట్లా. ఎప్పుడో మాట్లాడినప్పుడు చూశాను, ఇప్పుడు వీటి నోట్లో నీతులు వినాల్సి వస్తుంది. పైన కూడా ఉంటాయి. అది ప్రాజెక్ట్ చూసా, ప్రాజెక్ట్ ఆపోజిట్ ఎలా వస్తుంటాడు. ప్రాజెక్ట్ ఆపోజిట్ ఎవరు ఉంటారా? లవర్స్ ఉంటారు అంటే నీ పనిలో నువ్వు ఉన్నా. కళ్ళు రెండు పుస్తకాలు, భాషలేని అక్షరాలు. కూర్చోంటారు అంతే. దాన్ని చెల్లెళ్ళు ఎక్కువ, కొద్దిగా ఫ్రెండ్స్ ఎక్కువ, లవర్స్ ఎక్కువ. ఎక్కువ ఫ్రెండ్స్ ఎక్కువ. బంగారం అన్ని కూడా బుజ్జి అన్ని కూడా కన్నా అశోక్ కన్నా. అశోక్ కన్నా ఆడికి వెళ్తావు కదా రోజున. ఆడ ఆ ఆటకి వెళ్ళాడు, వీడు ఈ ఆటకి వెళ్తాడు. ఎందుకు ఆవాడు? నాకు చైతన్య చేపల పాడికి వెళ్ళాడు బా. నువ్వు ఏ ఆటకి వెళ్తావు మాకు తెలియదు మరి. పుచ్చుతలే వచ్చేస్తున్నా కదే. డాడీ ఏంట్రా అలా మారుతున్నాడు? మా డాడీ అలాంటాడు కదా. మా డాడీ గురించి నేను చెప్తా. నేను అందుకని చెప్పాలా? ఇంటికి వస్తాడా సంధ్య ప్రసన్య అలాగా కూర్చొని సంధ్య చేసుకొని లక్ష్మి నరంద జ్యోతి హై జ్యోతి హై చిత్రాల మనసు నాది చిన్నగా పోతుంటావో చూడక పోతుంటావో ఇంట్లో చిన్నదాన్ని నేను చిత్రాల దాన్ని. నీకు తెలిసిన 4 పేర్లు వచ్చాయి డాడీ చెప్పు. నువ్వు కంటిన్యూ చేయడం. అప్పట్లో కూడా లేదు డాడీ. అలా అనుకున్నారు మీ అందరూ. మేమందరం అనుకున్నాం, నువ్వు అనుకోలేదు. ఒక్కసారి చూస్తే మళ్ళీ చూడాలనిపించే ఫేస్ నీది. డాడీ ఎప్పుడు పెళ్లి? పెళ్లి ఎప్పుడు చేస్తారంటే అమ్మను అడుగు ఎక్కడ ఉంది అమ్మ. అమ్మను కాదు, పెళ్లి నీకు ఉందా చేసుకుని చేస్తాను. లేకపోతే ఏమన్నా లవ్ ఫెయిల్ అయిపోయేలాగా అంటే ఈ రోజు చెప్పే డాడీ వ్యాలంటైన్స్ డే. ఎంతమంది చెప్పాడు? ఎంతమంది చెప్పు. మీరు ఇంకా సింగిల్ గా ఎందుకు ఉండిపోయారో నాకు ఇప్పుడు అర్థమైంది. మీకే డాడీ ఫస్ట్ చెప్తాను అలాంటి అని. అంటే ఈ రోజు నుంచి మారిపోయి మళ్ళీ సింగిల్ గా వచ్చావు. అది అదే నెల రోజులు సంవత్సరాలు మారవు గాని వారాలు మారుతా అన్నట్టు ఇడు ఒకటో తారీఖు స్టార్ట్ అయ్యి మళ్ళీ నెలకు వచ్చి ఒకటోసారి అలాగే మారుతుంది అనమాట. ఇప్పుడు మా సత్యదేవ్ స్వామి గారు చెప్పారు. మళ్ళీ చెప్పు మామా, నా వల్లనే నీకు ప్రాబ్లం అయితే. బాగా చాలా కష్టపడుతున్నాడు చెప్పడానికి. గుండెల్లో ఒక అమ్మాయిని అవ్వాలని పట్టీలు వేసుకొని గలగల పరిగెత్తడం. నువ్వమ్మ ఇలా ఇలా చూసుకుంటూ డాడీ అలా పరిగెట్టుకుంటూ మేడం ఎప్పుడు బా. నీకు ఎంతమంది అమ్మలు చెప్పా నాకు చెప్పు. ఒక్క అమ్మ కూడా లేదు నేను చెప్పా డాడీ. డాడీ ఇప్పుడు వచ్చి ఒక అమ్మ కూడా లేదు. 10th క్లాస్ లో కాటే వెళ్తుంటే దాని వెనకాల పరిగమని వెళ్ళి పైన రూపాలు కావు
నాకు తెలిసిన డాడీ నీ గురించి. ఐస్ క్రీమ్ కూడా నిజమే కానీ ఐస్ క్రీమ్ అమ్మాయి ఇవ్వలేదు. మరి ఎవరికి ఇచ్చా? ఆంటీకి ఇచ్చా? చెప్పాడు. ఆ రోజు నేను చూసాను ఇవాళ పరిగెట్టుకుంటూ వెళ్తుంటే నేను పక్కన సైకిల్ దొక్కుంటూ వస్తున్నాను. నన్ను కూడా రాణించింది కదా మా యొక్క. సారీ. ఏదో పేరు ఉంటుంది అమ్మ పేరు, జో జో. అంటే తీర్థం కట్ట అలా ఎంజాయ్ బుద్ధి తెలియలా చేశారు డాడీ. ఈరోజు వ్యాలంటైన్స్ డే, మరి అమ్మకి ఏమైనా గిఫ్ట్? అమ్మాయి లేదు డాడీ గిఫ్ట్ అలాగా. అయితే అందరు అమ్మలకి ఇస్తా బాబానే. ఒక అమ్మాయి అయితే ఇవ్వగలడు బా. ఎంతమంది అమ్మలో ఏమిస్తాడు చెప్పు. అది నిజమేలే, డాడీ సరిపెట్టలేదు గిఫ్ట్. మనం రోజు వెళ్ళి రావడం అంతా బాగానే ఉండేది కానీ నువ్వు మాతో ఉండకూడదు కదా డాడీ. హీరో అంటే లేడీస్ ఫాలోయింగ్ బా. అనయ్య ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కాదు. కూడా ఎక్కువ ఆర్టిస్ట్ కదా, ఆర్ట్ ఎక్కువ వేస్తుంటాడు. ఆర్ట్ ఎక్కడో పడేసి పట్టుకెళ్ళి డాడీ. ఎక్కడో కాదులే వాళ్ళ క్లాస్ లోనే. వాళ్ళ క్లాస్ లో ఏదో ఏదో నీ క్లాస్ లో నీకు ఎంతమంది ట్రబుల్ చేశారు? లెక్క పెట్టలేమన్నీ ఉన్నాయంటే. ఒక్కసారి ఫోన్ అమ్మన్నది కదా చూద్దాం. ఆ ఫోన్ నువ్వు తీసుకొని చదవగలవు అసలు? ఒక్కరోజు ఫోన్ ఇచ్చాక ఆ ఫోన్ చూసి చచ్చిపోతాను బా. అందరితో సింగిల్ సింగిల్ అని చెప్పుకుంటున్నావు. ఇప్పుడే నీ బ్రౌజింగ్ హిస్టరీ మొత్తం చూసి ఇంత కామ పిశాచారా నువ్వు? డాడీ ఇచ్చే ఆ ఫోన్. అందుకే డాడీ ఫోన్. డాడీ ఉందని ఎప్పుడు చెప్తే నువ్వు నమ్ముతలేదు మా డాడీ. డాడీ డాడీ అమ్మలు ఎవరు లేదు డాడీ, అందరూ పెళ్లి చేసుకున్నారు. డాడీ నిజం చెప్పు, నీ గుండెలో ఒక్క అమ్మాయి కూడా లేదా డాడీ? అస్సలు లేదు డాడీ. చూస్తున్నారు కదా చూడండి. ఇప్పటికప్పటికి ఒకటే పేరు. నా లైఫ్ లో నున్న ఆ ప్రేమ పేజీ తీనా. ఇది ఒకరు చేసుకుంటారు, ఇంకేం చేస్తాం డాడీ? లవర్స్ డే అని ఎందుకంటారు అసలు? బర్త్డే ఎందుకంటారంటే లవర్స్ అందరూ కలుసుకుంటారు కాబట్టి. సిగ్గు సిగ్గు. అసలు ఇద్దరు ఎందుకు ప్రేమించుకుంటారు డాడీ? ఎందుకు ప్రేమించుకుంటారంటే తోడు కోసం డాడీ. తోడు అంటే అలాగే ఎంతమంది తోడు డాడీ? నిన్నటి దాకా ఒకరు, మొన్నటిదాకా ఒకరు, ఎంతమంది ఒకరు. నన్ను వెతుక్కుంటే ఇద్దరు ఫ్రెండ్స్ వస్తారు. మామా ఎన్ని డీటెయిల్స్ తెలియాలంటే ఫోన్ ఇచ్చుకోబావా. ఫోన్లో ఏముంటుంది డాడీ మొత్తం. అదే ఫోన్ లో ఏమన్నా నీ ఫోన్ లోనే ఉంటది అంతా. ఇక నా ఫోన్ తీసుకో, ఏమంటో తీసుకో. ఎంట్రో డిగ్రీ ఈ మూడు కలిపితే అంత అమ్మలు ఎంతమంది ఉంటారు? ఎంతలో ఇద్దరు, మామూలు కాదు. ఇంటర్లో ముగ్గురు, డిగ్రీలో నలుగురు. ఉండేవాడు అప్పట్లో. అప్పట్లో ఎంతమంది? అప్పట్లో ఎంతమంది? ముందర గొడవలు అయిపోతే గొడవలు డాడీ, గొడవ అయిపోతాయి అంటే ఒళ్ళు దగ్గర పెట్టి ఊరక్షణ చేస్తే డాడీ. అంత కామే అలా అనుకోవాలి కదా చూసినప్పుడు. నేను ఉన్నాను అందులో లేదా అని. హిస్టరీలో నేనున్నాను అనుకుంటారు కదా. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో హిస్టరీ కన్నా ఈ హిస్టరీ చాలా పెద్ద. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. అప్పట్లో ఉండేవాడు. ఇప్పుడు పెళ్లి అయిపోయి అందరికీ. ఒక అమ్మాయిని లవ్ చేయాలనుకుంటున్నాం మనం. అసలు టిప్స్ ఏమన్నా చెప్పొచ్చు కదా? లవ్ చేస్తున్నాను అమ్మాయి తెలియకూడదు, ఆ అమ్మాయి చేస్తున్నా తెలియకూడదు. ఇద్దరు చెరుకు చెప్పి పెట్టుకెళ్ళి ధర్మం చేయండి బాబు, బ్రేక్ఫాస్ట్ చేయలేదు. అమ్మాయి చూడదా కానీ అమ్మాయి చూసిన చూడకూడదు. చేస్తాడు. ఏం చెప్పాలి? అలాంటి ఫీలింగ్ పెట్టి చెప్పేవాడు. ఆటగాడికి చూడు ఎంత వాడండి. అయ్యా బాబా కాదు, రెండు నేర్చుకుంటావు కదా. ఇది ఒకదానికి ఎలా చెప్పాడు చెప్పు. అమ్మాయిని చూడు, ఆ అమ్మాయిని రెండోది ఏంటంటే అమ్మాయి భోజనం చేస్తావు. భోజనం చేసేటప్పుడు నువ్వు తిన్నావా మెసేజ్ చేయడం కదా. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? అంటే ఎప్పుడు తింటుందో బాగుంది. అక్కడ కాపులో పెట్టావు. నువ్వు ఎలా ఫీల్ అయ్యేవాడు ఒక అమ్మాయిని లవ్ చేస్తే? నేనే నీకు సొంతం, నీ మీదే నా ప్రాణం. లవ్కి వెళ్ళాడు ఎవరిని. నిజంగా ఒకసారి ఫోన్ బావా అది ప్రాణమైన ఇస్తాడు కానీ నా ఫోన్ ఇమ్మంటే బ్రేకప్ బ్రేకప్ బ్రేకప్. ఇది
ఇదే మెహనం చేస్తా నేను నలుగురిని యూజ్ చేద్దు. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఏంటి అందరూ కాముగా ఉన్నారు? ఎందుకు మామ ఈ డ్రెస్ మెహనం చేస్తాను ఎప్పుడు నలుగురిని తిప్పించి కొడతాను. ఐడి చెప్పాలా? అది కాదు మామ పాయింట్. అక్కలు అన్నారు, ఒకళ్ళు అయితే అక్క అని చెప్పగలడు. అక్కలు అన్నారు అంటే మినిమం శంకవరం, నెల్లిపూడి, కత్తిపూడి బాగా చెప్పావు కానీ అసలు సెంటర్ ఉంది అన్నవరం. ఒక్కసారన్నా ఏ అమ్మకన్నా ప్రపోజ్ చేసేవా? అందరూ ప్రపోజ్ చేసేది తప్ప ఇది ఎవరికి ప్రపోజ్ చేయలేదు. కలకాలం కౌగిలై అదే 3 సంవత్సరాలు కాబట్టి ఈ జీవించిన 100 సార్లు వెళ్ళి ఉంటాడు. మనకి తల్లిలు బుజ్జిలు ఇష్టం ఉన్నది. ఏంటి కాల్ మీ రా అంటే నా బుల్బుల్ చిట్టి చిట్టి నా చుల్బుల్ చిట్టి నా రెండు బుగ్గలు రా అంటే ఇప్పుడు సపోజ్ ఏ అమ్మాయి ఫోన్ చేసింది, అది పోయి నా పేరు తీసుకోలేదు, మామూలుగా ఫోన్ చేసి ఆన్ చేస్తాడు. ఎలాగా రా అంటే పోయా ఇప్పుడు పేరు పెట్టి పిలిచాడు, ఈ పేరుతో ఇంకో పేరు పెట్టి పిలిచేస్తాడు. రానడా గొద్దురే ఇంకా లేరు, పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు కొటేషన్లు వస్తున్నాయని మనకి తెలిసే ఇన్స్టా. నీ ప్రేమ నిజమైతే బాగుంటుంది అనుకున్నా. నీయేనా? మనయ్య అనుకో, మేము లేవు అందులో. డాడీ కూడా మరి ఎలా పడగొట్టాడు ఏంటంటే ఎవరికే పడలేదమ్మా, వీడికే పడిపోయింది. అలా డ్రాయింగ్ సార్ ఉంటాడు, ఆయన కూడా పిల్లలేదు స్టేజ్ మీద. గ్రేట్ అండి. ఒక ప్రోగ్రామ్ పెడతారా, ఆ ప్రోగ్రామ్ లో అందరూ కూర్చుంటారా, కూర్చున్న తర్వాత సార్లు అందరూ కూర్చున్న తర్వాత ఈ బొమ్మ గీసింది ఎవరంటే వెంటనే కింద నుంచి అమ్మాయి అశోక్ ఫస్ట్ ప్రైజ్ డ్రాయింగ్ సార్ అను నా పోస్ట్ మధ్యలో పెడేసి అట్ట వైట్ పేపర్ పెడేసి ప్రోగ్రామ్ పెడితే అందరి ముందు గీసేస్తున్నాడు. మిస్టర్ అశోక్ గారిని ఈ టీమ్ కి సెలెక్ట్ చేయండి. ఎత్తనా జల్లేహాడే సర్వీస్ తోటలు ఎలా జల్లేస్తున్నారు ముందల ఎవరికైనా ప్రపోజ్ ఫోన్ చేయి. డాడీ చేసేదాకా మేము అవడం నేను ఒక్కసారి ఒక్క మిషన్ ఆల్రెడీ లాక్ చేస్తున్నాడు. ఆడికి ఎంత హిస్టరీ ఉంటుంది దాంట్లో వెళ్తాను మనకు తెలియదు. లిస్ట్ లో ఎంతమంది ఉన్నారు? పేర్లు ఒక 4-5 పేర్లు ఎలా చెప్పైతే నువ్వే చెప్పే, నేను తీసేస్తాను నెంబర్. అది ఎమ్మకి చేయరా? ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ. ఎమ్మంటే తెలీదా? మహాలక్ష్మి. రైస్ పెడతామా? నేను కర్రీ తీసుకొస్తామా? జాబ్ గురించి నేను అడిగింది అసలు ఈ రోజు. నీ పేరు అశోక్ కాబట్టి ఎస్ పేరు మీద ఎవరు ఉంటారో వాళ్ళకి ప్రపోజ్. ఇప్పుడు తగ్గుతాయి చూడు. ఎస్ చూసా, ఆల్ఫాబెట్స్ ఎన్ని మనకి 26 లెటర్స్ మీద ఉన్నారు. ఎస్ మీద ఉన్న అమ్మాయికి మీద ఎవరు లేరు మనకు. ఇదేనా కూర్చున్నారు అన్నాడు. ఏ డాడీ ఆర్మీ ఏ మెరుపు తగిలి భూమికొచ్చినావే అందాల మేఘమాల. నైట్ చేస్తామమ్మా అలా అలాను రింగ్ ఇచ్చునే. ఎవరికి చెప్పాడు? చెప్పాను కదా, ఆర్ గాని ఎస్ గాని. తెలీదా? ఎవరు చెప్పాడు? ఆర్ అంటే రమ్య ఉండొచ్చు, రాణి ఉండొచ్చు. ఎస్ మీద అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి అంటే నోరు పడిపోయిందా? ఎల్ల మీద ఎల్ల అబ్బే ఇంకే లెటర్ లేదంటున్నాను. హలో డాడీ లవరా? హలో నెంబర్ చెప్తావు చేసిన మా కోసం ఇంకా నువ్వు లవ్ చెప్తలేదు, ఏమి చెప్తలేదు, ఒక డాన్స్ ఫైనల్ లాస్ట్ అండ్ ఫైనల్ డాడీ ఏమనుకో, నాకు బుద్ధి తెల్లి సాంగ్ మాత్రం కావాలి. ఇవ్వాల్సిందే బుద్ధి తెల్లి సాంగ్. ఈ రోజు అమ్మాలో ఒక ఇద్దరన్నా తీసి ఓడిపోవాలి నీ దగ్గర. మా బాబు పాలు పైకెత్తాడు. గాలిలో ఊగి
ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకాణం నల్లని మబ్బును చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురందకనాలోకం మావా ఎంతైనా పర్లేదు బిల్లు మనసు బాలేదు ఏసేస్తా ఫుల్లు గుండెలో తుల్లు గుచ్చింది ముళ్ళు చెప్పుకోలేని బాధే డబ్బల్లు మారిపోయే లోకం చెడ్డోళ్ళంతా ఏకం వాళ్ళకి కూడా తెలుసు నేను హీరోనే. ఎవరికి? మీ అమ్మలకి. అవుతే ఏం చెప్తున్నాను డాడీ, ఎక్సలెంట్ గా చేసావు డాడీ, సూపర్ చేసావు. మా ఈటీవీ తరఫున మీకు చిన్న ప్రెజెంటేషన్. ఒక్కసారి హీరో 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 అన్న టైంలో మీరు వాక్ చేసుకొని స్పెట్స్ పెట్టుకోవాలి. అలాగే పడుతుంది పట్టాలి. పక్కన